అయ్యా నాకు 1000 రూపాయలు కావాలి. అంత దుడ్డు మన కడాడుందయ్యా. మరెందుకన్నావు? నేను నీకులా కాదు, నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటా. తండ్రి విలువ తెలియాలంటే కొడుకై పుడితే సరిపోదు, ఆ కొడుకు తండ్రి స్థానంలోకి వస్తే తెలుస్తుంది. హాయ్ డాడ్, నాకు 1 lakh కావాలి. ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నా. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదురా, అంత డబ్బు నా దగ్గర లేదు. ఏంటి, డబ్బులు లేవా? అలాంటప్పుడు బలిసుకున్నావు నన్ను. ఏంట్రా ఏమన్నావు? ఒకప్పుడు మా నాన్ని కూడా ఇలాగే అన్నాను కదా, పాపం ఎంత బాధపడి ఉంటాడో. ఆయన స్థానంలోకి వస్తే కానీ అర్థం కావట్లేదు. నాన్న, నన్ను క్షమించు నాన్న. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. అప్పటి మాటలు తలుచుకుంటేనే చాలా సిగ్గుగా ఉంది నాన్న. అయ్యా సైకిల్ కావాలి. అమ్మో, 1000 రూపాయలు బిడ్డ అది. నీకంటే సూర్యగాడ అయ్యే మేలు. డాడీ, నాకు బైక్ కొనివా? రే, మన దగ్గర డబ్బులు లేవురా, అర్థం చేసుకోరా. నీకన్నా మా ఫ్రెండ్ వాళ్ళు డాడీ బెటర్. అయ్యా నువ్వేంది, నీ అవతారం ఏంది? కొంచెం నీట్గా ఉండొచ్చుగా. నీకోసమే కదా బిడ్డ కష్టపడేది. ఇలా ఉంటే నువ్వు నాతో రామాకు. నేను రెడీరా, వెళ్దామా? డాడీ, నీ బట్టలు చూసి ఎలా ఉన్నాయా? ఇలా వస్తే నా పరువు పోద్ది, నాతో రామాకు. ఏ తప్పునే చేసినా, తప్పటరుగులే వేసినా, ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. అమ్మంటే ఇష్టమా నాన్నంటే ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా. ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది, అందుకే నాన్నకంటే కొంచెం అమ్మే ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే. మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడు. పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టణంలో వెనకబడ్డాడు. నన్ను క్షమించండి నాన్న. నాన్న స్థానంలోకి వచ్చి నాన్న బాధ్యతలు తెలుసుకొని ఆయనకి క్షమాపణ చెప్పే సమయానికి ఆయన మీ పక్కన ఉండకపోవచ్చు. నాన్నని అర్థం చేసుకొని గౌరవిద్దాం.